ఇప్పుడు మనము యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహాలో అమెరికన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చేస్తున్న సెలబ్రేషన్స్కి చూద్దామని చెప్పి వెళ్తున్నాం. చలో. మెయిన్ బిల్డింగ్ అది ఆష్ బిల్డింగ్ అని ఉంది. ఆర్ట్స్ అండ్ సైన్సెస్ హాల్ అని. ఆష్ బిల్డింగ్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఓకే, అవును. అడిగా న్యూ క్యాండిడేట్కి వచ్చా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు ఆ వాల్ క్లాక్ దాటేసి ముందుకు వచ్చేసాము. మనం ఇవాళ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఇది ఒమాహా యుఎన్ఓ యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా. అందులో ఆ ప్రెమిసెస్లో అమెరికన్ ఇండిపెండెన్స్ డే యాక్చువల్లీ 4th జూలై. దాని సందర్భంగా ఇక్కడ ఫైర్ క్రాకర్స్ కలుస్తారట. సో అది చూడడానికి అందరము బయలుదేరి వస్తున్నాం. వి ఆల్ 7 people హియర్. సో పందిగా యూనివర్సిటీ అంతా తిరుగుతున్నాం. ఇది యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహాలో వెరీ బిగ్ ఆడిటోరియం. ఇదేమో ఏది స్టేడియం కదా, స్టేడియం. అవునవును. ఏం గ్రౌండ్ అది? బేసిక్గా మ్యాచెస్ జరుగుతాయి. ఫుట్బాల్ కానీ క్రికెట్ లేదులేండి ఇప్పుడు. బట్ యా మోస్ట్లీ ఫుట్బాల్ అట్లా. ఓకే, ఇది ఈ బిల్డింగ్స్ ఏంట్రా? ఇది ఎపిలీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అని అంటారు. బేసిక్గా ఇంతే. మనకి ఏమైనా క్వేరీస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. యాష్ బిల్డింగ్ ఏమో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్వైజింగ్, మన వీసా క్వశ్చన్స్ అవన్నీ ఏది వచ్చినా కూడా మనం ఆ మెయిన్ బిల్డింగ్కి వెళ్తాం. ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లోనే ఇమిగ్రేషన్ టీమ్ ఉంటుంది అనమాట. సో ఇమిగ్రేషన్ టీమ్కి మనము ఇండియా వెళ్ళినప్పుడైనా సిగ్నేచర్స్ తీసుకొని రావాలి. ఇక్కడే హోలీ ఆడింది. డాన్స్ కూడా ఇక్కడే చేసాం. 2 సార్లు చేశాను. ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడాను గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అట్లా క్యాప్స్ ఇట్లా ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫైర్ క్రాకర్స్ జరిగే చోటికి అందరం నడిచి వెళ్తున్నాము. నేను, మా యాంకర్ వారు, అల్లుడు, మా అమ్మాయితో పాటు నాని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు వచ్చారు. అందరం కలిసి నడుస్తూ వెళ్తున్నాం. అంటే ఇక్కడి నుంచి కొంచెం ఒక 1/2 kilometer ఉంటుంది. త్రూ యూనివర్సిటీ వెళ్తాం. రెడీ ఫస్ట్ టైం మీరు ఇక్కడ చూడము. ఇక్కడ చూడండి, ఇంకా రోడ్ క్రాస్ చేసి బయటికి వెళ్తే జరిగే చేసే చోటు ఎంత రష్గా ఉంటుందంటే మనం అసలు ఒమాహాలో ఎక్స్పెక్ట్ చేయలేము ఎంత రష్ ఉంటుందని చెప్పి. చాలా హెవీ రష్. ఇక్కడ ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము మనము నడుస్తూ. అది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటి బయటకు వెళ్తే కానీ మనకి ఆ ఫైర్ క్రాకర్స్ తిరిగే చోటు వస్తుంది. గ్రేట్ మ్యూజికల్ నైట్ నడుస్తున్నట్టు. అది చాలా వాల్యూమ్ పెట్టి చాలా హంగామా చేస్తున్నారు. మ్యూజికల్ నైట్ తర్వాత ఫైర్ క్రాకర్స్ కాల్స్తారట. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. మ్యూజిక్ కాన్సర్ట్. You are very good. But you've still got voices left. You can do that.
Holy Lord, Look. make it rain. Just keep practicing. Holy Lord, రాజేష్ ఎక్కడ పోయా? ఎవరు రాజేష్ రాయేష్ ఎక్కడ కలిసి ఉండవు ఎక్కడ కలిసి తెలియదు ఈ గ్రూప్లో. swell lovely. పేపర్ బుక్ లాగే ఉంటుంది. పడతాయి, ఏదో పడతాయి కానీ ఆ వేడి వేడి అంతా పడదు. డాడీ చూడండి సౌండ్ ఎలా వస్తున్నాయి, చాలా హెవీ సౌండ్స్. మూడు అంటే గ్యాప్ ఇస్తూ ఒక 3 పెద్ద ఆటం బాంబ్స్ లాంటి పిలుస్తారు. అది దట్ ఈస్ ఫైనల్ అన్నట్టు సౌండ్. లెట్స్ గో హోమ్.